జై శ్రీమన్నారాయణ. నమస్కారం. సైన్స్, పురాణం ఏంటో చూద్దాం. సైన్స్ ఒక రకంగా చెప్తుంది, పురాణాలు ఇంకొక రకంగా చెప్తాయి. రెంటికి మధ్య ఏదో భేదం కనపడుతుంది, అంటే గ్యాప్ ఉంది. చాలా విషయాల్లో ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. ఉదాహరణకు పురాణాలు భూమి చతురస్రంగా ఉంది అని చెప్తుంది, సైన్స్ భూమి గుండ్రగా ఉందని కనిపెట్టింది కదా. అలాగే పురాణాల్లో సూర్యమండలం పైన చంద్రమండలం ఉంది అని చెప్పబడింది. కానీ సైన్స్ ప్రకారం చూస్తే చంద్రమండలం మనకు చాలా సమీపంలో ఉంది, సూర్యమండలం చాలా దూరంలో ఉంది. ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ పోవచ్చు. మన భూగోళానికి ఈస్ట్లో టోక్యో, వెస్ట్లో కాలిఫోర్నియా ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం ఖాళీగా కనపడుతుంది. ఈ రెంటి మధ్యలో ఉన్న జంబూ ద్వీపంలో మనం ఉన్నాం. ఇది 1,00,000 యోజనాల విస్తీర్ణం ఉంటుంది, అంటే సుమారు 10 లక్షల మైళ్ళు. దీని చుట్టూ 1,00,000 మైళ్ళకు ఉప్పు నీటి సముద్రం ఆవరించి ఉంది. దాని చుట్టూ తర్వాత ద్వీపం 2,00,000 మైళ్ళు వ్యాపించి ఉంటుంది. ఇట్లా 7 ద్వీపాలు, 7 సముద్రాలు ఉన్నాయని పురాణాల్లో చెప్పబడింది. మనం చూసే మ్యాపులు ఇవేవి మ్యాచ్ అవ్వు. విజ్ఞానానికి పురాణానికి చాలా తేడాలు కనపడతాయి. వైజ్ఞానికులు, పౌరాణికులు చర్చించి ఈ విషయాలను కోలికి తీసుకురావచ్చు కదా అనిపించడం సహజం. ఇందులో శాస్త్రీయ ప్రమాణాలు అంటే విజ్ఞానం కనిపెట్టినవన్నీ నిజమే. చాలా విషయాల్లో విజ్ఞానం చెప్పేవి, పురాణాల్లో చెప్పేవి కూడా ఒకలాగే ఉంటాయి. కానీ కొన్ని విషయాల్లో తేడా కనపడుతుంది. గత 2,000 సంవత్సరాల్లో కనిపెట్టబడిన కొత్త ఆవిష్కరణలు ఓ మేరకు పురాణాలలో చెప్పిన వాటికి కొంచెం పోలిక కనపడుతూ ఉంటుంది. ఉదాహరణకు చంద్రమండలం గురించి పురాణం ఏం చెప్పిందో సైన్స్ కూడా అదే చెప్తుంది. ఈ చంద్రుడు అనేది భూమికి శాటిలైట్ మాత్రమే. ఏ గ్రహానికైనా 1 కంటే ఎక్కువ శాటిలైట్స్ ఉండొచ్చు. కానీ పురాణాల్లో చెప్పే చంద్రలోకం ఇది కాదు. అందుకనే సూర్యలోకం కంటే పైన ఉంది అని చెప్తారు. మనం దాన్ని ఒకటిగా చూసి గందరగోళపడకూడదు. అలాగే ఈ మధ్యకాలంలో కనిపెట్టబడిన ఒక విషయం చెప్పుకుందాం. నీటికి రుచి ఉంది అని సైంటిస్టులు ఒప్పుకున్నారు. ఆ రుచిని మన నాలుకలో ఉన్న రుచి గ్రంథులు కనిపెడుతున్నాయి అని చెప్పారు. ఎలకల మీద పరిశోధన చేసి ఇది నిజమని నిరూపించారు, ఒప్పుకున్నారు. చాలా కాలంగా సైన్స్ ఏం చెప్పిందంటే నీటికి రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు అని చెప్పింది. ఇప్పుడు మొదటిసారిగా నీటికి రుచి ఉంది, ఆ రుచిని కనిపెట్టవచ్చు అని ఒప్పుకుంది. అదే వేదాంతం ప్రకారం చూస్తే పృథ్వీ, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం వీటికి ఒక్కొక్క గుణం ఉంది. ఆకాశానికి శబ్దం చేసే గుణం ఉంది. ఆకాశం నుంచే ఓం అనే శబ్దం వినపడుతూ ఉంటుంది. వాయువుకు స్పర్శించే గుణం ఉంది. వాయువు మనల్ని స్పృశిస్తుంది. అగ్నికి రూపం ఉంది, కంటికి కనపడుతుంది. నీటికి రసం అంటే రుచి ఉంది. పృథ్వీకి గంధం అంటే వాసన ఉంటుంది. దీన్నే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం అంటారు. నీటికి రసం అంటే నీటికి రుచి ఉంది అని వేదాంతం ఎప్పటి నుంచో చెప్తోంది. దీన్ని కృష్ణుడు గీతలో రసోహముప్సు కౌంతేయ అని అన్నాడు. అంటే రసహ అహం అప్సు అని అర్థం. ప్రకృతిలో అంతటా నేను ఉన్నానని చెప్తూ నీటిలో రుచిగా ఉన్నాను అని చెప్పాడు. అంటే నీటికి ఏ రుచి ఉందో ఆ రుచి నేను అని చెప్పాడు. నీటికి దాహాన్ని తీర్చే శక్తి ఉంటుంది. అంటే వేదాంతంలో చెప్పబడింది, పురాణాల్లో చెప్పబడింది, స్మృతి అయిన గీతలో చెప్పబడింది ఒకటే. ఇక్కడ సైన్స్కు పురాణాలకు ఒక భేదం ఉండింది అనుకుందాం. నీటికి రుచి ఉంది అని మొదటిసారి సైన్స్లో కనుక్కోబడింది. శాస్త్రవేత్తలు కనిపెట్టారు. విజ్ఞానం కరెక్ట్గానే చెప్తుంది, వాస్తవాన్ని చెప్తుంది. కానీ వాళ్ళకు దొరికిన ఎవిడెన్స్ని బట్టి, వాళ్ళు చేసిన ప్రయోగాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. అదే విషయాన్ని ఋషులు భగవంతుడిచ్చిన శక్తితో దర్శించి ఎప్పుడూ చెప్పారు. దాన్ని మనిషి తన బుద్ధితో పరిశీలించి
ప్రయోగించి నిరూపిస్తాడు. అలా ప్రూవ్ చేసి దాని ఫలితం వచ్చే లోపల పురాణాలకు శాస్త్రానికి భేదం ఉంది అని కంగారు పడనవసరం లేదు. లోకంలో ఉన్నవన్నీ మనకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం లేదు. అలా తెలిసే అవకాశం కూడా లేదు. మన కుటుంబంలో జరిగేవే అన్నీ మనకు తెలియవు. మన శరీరంలో జరిగే మార్పులే మనకు తెలియదు. అలాంటప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడో ఏవేవో జరుగుతుంటే అవన్నీ మనకు తెలుస్తుందా? తెలుసుకునే అవకాశం ఉంటుందా అంటే కష్టమే. ఒక్కొక్కటి పరిశోధించి ప్రకటించాలి. అప్పుడు పురాణాలు ఇదే చెప్పబడింది కదా అని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మన పురాణాలు చెప్పింది అబద్ధాలు కావు అని మనకు తెలుస్తుంది. పురాణాలు వాస్తవాన్ని చెప్పింది, సత్యాన్నే చెప్పింది అనే విశ్వాసం కూడా ఏర్పడుతుంది. జై శ్రీమన్నారాయణ.